హలో ఎవ్రీవన్, ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనకి ఈరోజు 18th బర్త్డే. అప్పుడే మన మెయిల్ లీడ్ ఫ్యూజన్ ఏమో తనని దగ్గరికి లాగి కిస్ చేస్తూ తనకి బర్త్డే విష్ చేసి రింగ్ పెట్టగానే ఇమ్మీడియట్గా తను చెప్పదెబ్బ కొడుతుంది. అలా తన నిద్రలో లేచి, ఏంటి ఇది నా కలనా? అయినా నా రింగ్ నాకు రిటర్న్ ఇచ్చినంత మాత్రాన నేను తనని వదిలేస్తానా అని ఇమీడియట్గా తన అసిస్టెంట్కి కాల్ చేసి మళ్ళీ అబ్రాడ్ నుంచి రిటర్న్ వెళ్ళడానికి అరేంజ్మెంట్స్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జియా ఏమో పరిగెట్టుకుంటూ కేక్ పట్టుకొని రన్నింగ్ చేసుకుంటూ వస్తుంది. అప్పుడే హాన్ యొక్క రూమ్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రూమ్లో మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటుంది తన గురించే. అరే, ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావా అని అంటూ ఉంటే తను ఒక నార్మల్ స్కూల్ స్టూడెంట్, నేను తను ఎలా ఇష్టపడతాను? అలాగే తను నాకు కనీసం సిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఒకవేళ తన గ్రాండ్పా చనిపోతే తను మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యేదే కాదు అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, కానీ ఈరోజు నీకోసం 2 hours నిలబడి ఒక ఫేమస్ కేక్ షాప్లో కేక్ తీసుకొని వచ్చింది అంటే అలాంటి ట్రిక్స్ ఏం నాకు పని చేయవు అని అంటూ ఉంటాడు. సో అప్పుడే జియా ఏమో కేక్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడికి పెట్టగానే ఏంటి అని ఆ కేక్ని స్పాయిల్ చేస్తూ కేక్ షాప్లోని కేక్ నాకు అస్సలు నచ్చదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే జియా అంటుంది, సరే చెప్పు నీకు ఏ కేక్ ఇష్టమో ఆ కేకే తీసుకొస్తాను అనగాని, నువ్వు ముందు డ్రెస్ చేంజ్ చేసుకో, ఎంత డర్టీగా ఉన్నావు, ఇక్కడ ఉన్న రూమ్ కూడా డర్టీ అయ్యేటట్టుంది అని అంటాడు. సో తనేమో అక్కడి నుంచి వెళ్తూ అనుకుంటూ ఉంటుంది, ఇంకా కొంచెం మనీ అయితే నేను సొంతంగా హౌస్ తీసుకుంటాను, అలాగే ఇంకోసారి ఈ పర్సన్కి నా ఫేస్ కూడా చూపించను అని అనుకుంటుంది. అప్పుడే తను స్నానం చేసి రాగానే తన ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది, ఎవరో పర్సన్ తన పెయింటింగ్ని కొనాలనుకుంటున్నారని. తను అనుకుంటూ ఉంటుంది, వావ్, ఈ పెయింటింగ్ ఇప్పుడు ఫైనల్గా అమ్ముడుపోతుంది కాబట్టి 15 days పట్టింది ఈ పెయింటింగ్ నేను డ్రా చేయడానికి, సో అట్లీస్ట్ 30,000 అయినా అడగాలి అని అనుకుంటుంది. అప్పుడే ఆ పెయింటింగ్ కొనాల్సిన వ్యక్తి అంటాడు, నేను నీకు 20 million ఇస్తాను ఈ పెయింటింగ్ అనగాని తను అంటూ ఉంటుంది, మెసేజ్ చేస్తుంది, ఒకవేళ నీ బ్రెయిన్ పని చేయకపోతే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అని అనగానే అప్పుడే అతను అంటూ ఉంటాడు, వావ్, నువ్వు బాగానే గుర్తుపట్టావు, నాకు లాస్ట్ స్టేజ్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్, సో నేను ఈ పెయింటింగ్ని నా హాల్లో పెట్టి అది చూస్తూ అలా చనిపోదాం అనుకున్నాను అంటే సరే నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో అని బాధపడుతూ ఉంటుంది. నేను ఫైనల్గా ఒక పర్సన్ దొరికాడు నా పెయింటింగ్ తీసుకోవడానికి అనుకున్నాను, కానీ ఆ పర్సన్ పిచ్చోడు అయ్యాడా అని ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనకు అర్థమవుతుంది మన మెయిల్ లీడ్ ఫ్యూజన్ని ఆ పెయింటింగ్ తీసుకోవాలని అనుకుంటాడు. అతనే మెసేజ్ చేస్తాడు. అలాగే అతని మెసేజ్లని చూసి స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ హాన్ వాళ్ళ డాడీ ఏమో హాన్తో అంటూ ఉంటాడు, చూడు మీ అంకుల్ రిటర్న్ అబ్రాడ్ నుంచి వచ్చేసాడు, సో నువ్వు అతని దగ్గర జాగ్రత్తగా ఉండు, లేకపోతే అతను ఏం చేస్తాడో మనకే తెలియదు అంటే అప్పుడే జియా అనుకుంటుంది, ఓ అంకుల్ రిటర్న్ వచ్చేసాడా అని అనుకుంటుంది. హాన్ ఏమో నేను అంకుల్కి ఎందుకు భయపడాలి, అతను ఏమైనా గ్రాండ్పా యొక్క ఇల్లీగల్స్ అన్నాయి కదా, అతను ఓన్గా కంపెనీస్ పెట్టి మంచిగా సక్సెస్ అయినంత మాత్రాన అతనికి భయపడాలా అంటే వాళ్ళ డాడీ ఏమో అరుస్తూ ఉంటాడు, అతను మనకంటే పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు, సో నువ్వు అతనితో ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు, అతను కొంచెం క్రేజీ కూడా, నువ్వు మన బిజినెస్ని లాస్ చేస్తాడు, మళ్ళీ నేనేం చేయలేను అని చెప్తూ ఉంటాడు. సరే మీ సిస్టర్ ఏది అనగానే అప్పుడే ఫ్యూజన్ ఏమో వాళ్ళ సిస్టర్ని తీసుకొని వస్తూ ఉంటాడు. సో ఫ్యూజన్ని చూసి ఏంటి మీరు ఇంత సడన్గా వచ్చారు అని వాళ్ళ డాడీ అడుగుతాడు. లేదు, నేను నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నాను, అప్పుడే అక్కడ కనపడింది, అందుకే తనని తీసుకొని వచ్చాను అనగాని జియా కూడా ఫ్యూజన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏమో ఈ అంకుల్ ఇక్కడికి రావడానికి నన్ను ఇరికిచ్చాడేంటి అని అనుకుంటుంది. సో వాళ్ళ డాడీ ఏమో సరే నీకు పనిష్మెంట్గా నువ్వు డే మొత్తం రూమ్లోనే ఉండు అని రూమ్కి పంపిస్తాడు. అలాగే ఫ్యూజన్ అడుగుతాడు, నువ్వు ఈరోజు నైట్ ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళు అంటే జియా అనుకుంటూ ఉంటుంది, ఈ పర్సన్ ఎలాగో నో చెప్తాడు అని అనుకుంటుంది. కానీ అప్పుడే ఓకే అని చెప్పగానే తనేమో షాక్ అవుతుంది. సో పక్కనే ఉన్న హాన్ ఏమో భయపడుతూ ఉంటాడు. సో అప్పుడే జియా ఏమో హలో అంకుల్ అనగాని, నేను ఈ అంకుల్ని కాదు, అలా నువ్వు నన్ను పిలిస్తే నేను ఓల్డ్లా అనిపిస్తాను అనగాని సారీ అని చెప్తూ ఉంటుంది. సరే నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను, నన్ను బయట దాకా డ్రాప్ చేయడానికి రా అని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు, నేను నీకు 18th బర్త్డేకి రింగ్ ఇచ్చాను కదా, నువ్వు దాన్ని మళ్ళీ రిటర్న్ ఎందుకు పంపించావంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, అందుకే నేను రిటర్న్ పంపించాను అంటూ ఉంటే క్లోజ్గా వస్తూ ఉంటాడు. తనేమో వెనక్కి జరగగానే, వా నువ్వు ఎంత భయపడుతున్నావు, నీ
నీకు ఇప్పుడు ఆల్రెడీ 20 years వచ్చాయి కదా, సో నువ్వు మ్యారేజ్ చేసుకునే టైం వచ్చింది అంటే జోక్ చేయకండి అనగానే, సరే నేనేం జోక్ చేయట్లేదు అనగానే తనేమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్తూ ఉంటే అతను చూస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్లో ఏమో తను ఒక బర్త్డే పార్టీలో తనకి రింగ్ ఇస్తాడు, కానీ తను ఆ రింగ్ని రిటర్న్ ఇస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఆక్షన్లో ఆ రింగ్ని 100 millionsకి తీసుకున్నది గుర్తు తెచ్చుకుంటుంది. సో ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే జియా ఏమో హాన్ యొక్క గ్రాండ్ పాని మీట్ అవ్వడానికి వెళ్తుంది. గ్రాండ్ పా ఏమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, వావ్ ఈ అమ్మాయి ఇంత మంచిది, రోజు నేను మీట్ అవ్వడానికి వస్తుంది అంటే, అవును అందరిలో తినే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ కూడా వస్తాడు. ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, ఓ నువ్వు ఇంకా చనిపోలేదా, అయినా చనిపోకలే, మంచిగా మెడిసిన్ వేసుకుంటూ హ్యాపీగా ఉండు, అప్పుడు నేను ఇంకా సక్సెస్ అవుతుంటే డిసప్పాయింట్ అవుదు కదా అని అంటూ ఉంటాడు. ఏంటి నీకు కనీసం నా మీద రెస్పెక్ట్ లేదా అంటే, నాకెందుకు లేదు, నువ్వు నా ప్రియమైన డాడీ కదా అని అంటూ ఉంటాడు. సరే ఇంకెన్ని డేస్ ఉంటావని గ్రాండ్ పా అడుగుతూ ఉంటే, నేను ఇంకా కొన్ని డేస్ దాకా ఇక్కడే ఉంటాను అని, నువ్వేంటి నన్ను వెళ్ళకూడదామని చూస్తున్నావా అని వాళ్ళ డాడీతో అంటూ ఉంటాడు. అలాగే జియాతో అంటాడు, నేను సిటీ చూద్దాం అనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అంటే, అప్పుడే గ్రాండ్ పా అంటాడు, తను చాలా మంచి అమ్మాయి, నువ్వు తన్ని ఇబ్బంది పెట్టకు అంటే, గ్రాండ్ పా సిటీనే కదా నేను చూపిస్తాను అని జియా ఏమో అతనితో పాటు వెళ్తూ ఉంటుంది. అలాగే అతను ఫోన్ అడగగానే కార్లో కూర్చొని అతనేమో ఫోన్ హ్యాపీగా ఇస్తాడు. సో లాక్ తీయమనగానే తన హ్యాండ్ పట్టుకొని ఫోన్ యొక్క ఫేస్ లాక్ తీస్తాడు. అప్పుడే మ్యాప్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి ఈ గూగుల్ మ్యాప్లో సిటీ మొత్తం చూడు అంటే, ఏంటి డాడీ ముందేమో ఓవర్ యాక్షన్ చేసావు, ఇప్పుడే ఇంత చేంజ్ అయ్యావు అని అంటూ ఉంటే, లేదు ఇంత పెద్ద సిటీలో నాకు కూడా ఏరియాస్ అన్నీ తెలియదు ఫేమస్వి, అందుకే నేను కూడా గూగుల్ మ్యాప్ యూజ్ చేస్తాను అంటే అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు. సరే నువ్వు అన్ని పెద్ద ఏవైతే ఏరియాస్ ఫేమస్ ఉన్నాయో అవన్నీ చూపియు అనగాని అసిస్టెంట్ ఏమో అన్ని ఫేమస్ ఏరియాస్కి తీసుకొని మంచిగా తిరిగాక ఫైనల్గా తన హౌస్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. తనేమో వెళ్ళబోతూ ఉంటే తన హ్యాండ్ పట్టుకొని, ఏంటి నువ్వు నన్ను చూస్తుంటే అంత భయపడుతున్నావు, నేనేమన్నా మనుషులు తినేలా కనిపిస్తున్నానా అంటే, అలా ఏం లేదు, మీరంటే అందరికీ ఇష్టమే అంటే అందరిలో నువ్వు కూడా ఉన్నావా అని ఫ్యూజన్ అడగగానే తనకి ఏం అర్థం కావట్లేదు అంటే, సరే వెళ్ళులే అని అంటాడు. తను వెళ్తూ ఉంటే అసిస్టెంట్ అంటాడు బాస్ మీరు తను ఇష్టపడుతున్నారా అంటే, అవును నేను తను ఇష్టపడడం కామనే, కానీ తనకి ఎందుకు అర్థం కావట్లేదు, తను ఎంత స్టూపిడ్ అని అంటూ ఉంటాడు. బాస్ డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు కదా మీరు ఇష్టపడుతున్నారని అంటే, తను నార్మల్గానే నన్ను చూస్తే భయపడుతుంది, ఇంకా నేను డైరెక్ట్గా చెప్తే నా నుంచి ఎటు పారిపోతుందో ఏమో అని భయపడుతున్నాను అని అంటాడు. ఇక్కడేమో హాన్ మంచిగా స్మోక్ చేస్తూ తన లోపలికి రాగానే, ఏంటి ఈరోజు నువ్వు మా అంకుల్తో వచ్చావా అంటే, అవును అని జియా అంటుంది. నువ్వు ఎంత చెల్లాకమ్మావి, మా ఫ్యామిలీ మొత్తాన్ని నీ సైడ్ పెట్టుకున్నావు అంటే, లేదు నేను గ్రాండ్ పాని మీట్ అవ్వడానికి వెళ్ళాను, అక్కడ అంకుల్ కలిశాడు, సో అతను డ్రాప్ చేస్తా అన్నాడు అంటే, నేను కూడా హాస్పిటల్ వెళ్ళాను కదా, నువ్వు నాకు ఎక్కడెందుకు కలవలేదు అని అంటాడు. సో నువ్వు నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఎంత చెలాకి అంటే, సరే నేను చెలాకి నేను ఎవరికి హాన్ చేయలేదు కదా అని ఆన్సర్ చెప్పి తనకి రూమ్కి వెళ్ళగానే అప్పుడే తన దగ్గరికి వి వచ్చి అంటూ ఉంటుంది జియా దగ్గరికి, చూడు నువ్వు మా అన్నయ్య యొక్క మాటలు అస్సలు పట్టించుకోకు, నాకు తెలుసు నువ్వు మా అన్నయ్యని చాలా ఇష్టపడుతున్నావు అని, కానీ అతనికి కూడా ఆ విషయం తెలిసి ఉండొచ్చు, కానీ నువ్వు అతని గురించి బాధపడకు అంటే, సరే నేను అతన్ని ఇష్టపడుతున్నట్టు మీకెందుకు అనిపిస్తుంది అంటే, మాకు తెలుసు కదా నువ్వు అంతా మంచిగా ఉంటావు అనగానే తన మనసులో అనుకుంటుంది, వీళ్ళందరితో మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటే వీళ్ళేంటి ఇలా అనుకుంటున్నారు, నాకు అసలు ఈ ఫ్యామిలీలో ఎవరూ ఇష్టం లేదు, నేనేదో మంచిగా నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి వీళ్ళతో హ్యాపీగా ఉంటున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ డే ఏమో తన స్కూల్ నుంచి బి అలాగే జియా ఏమో బయటికి రాగానే అప్పుడే ఫ్యూజన్ ఏమో కార్లో గేట్ బయట ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు, వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్, సరే ఈరోజు మనం ముగ్గురం కలిసి డిన్నర్కి వెళ్దామా అని అంటాడు. వి ఏమో ఇమీడియట్గా లేదు అంకుల్ నాకు చిన్న వర్క్ ఉంది, మీరు జియాని తీసుకొని వెళ్ళండి అని తనని కార్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. జియా ఏమో భయపడుతూ కూర్చుంటుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో ఒక మంచి రెస్టారెంట్ చెప్పు అని జియాని అడిగితే నాకు తెలియదు అని చెప్తుంది. సరే అని అసిస్టెంట్తో అంటాడు, సరే నువ్వు ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళు అనగానే అసిస్టెంట్ ఏమో ఒక మంచి రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు, కపుల్ రెస్టారెంట్కి. సో అప్పుడే వాళ్ళు ఫుడ్ తింటూ తను అంటూ ఉంటుంది, ఇక్కడ బిల్ మన ఇద్దరం షేర్ చేసుకోవాలి కదా, నువ్వు ఒక్కని వేస్తే బాగోవు, నీ వీట్ చాట్ ఇవ్వు అనగానే తనేమో వీ చాట్ ఇస్తాడు. సో మనీ పే చేసి, ఏంటి లాస్ట్ టైం మెసేజ్ చేసింది నువ్వే కదా ఈ పెయింటింగ్ తీసుకోవాలని అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఏదైనా పెయింటింగ్ తీసుకోవాలనుకుంటున్నావు అంటే నీకెలా తెలుసు అనగానే, లేదు నేను నిన్ను అడుగుతున్నాను ఎందుకంటే ఈ వీచాట్ చూశాను, నా ఫ్రెండ్ ఉంది కదా ఒక అమ్మాయి పెయింటింగ్ వేస్తుంది, సో తన పెయింటింగ్ని ఒక పర్సన్ 20 millions
మిలియన్స్కి తీసుకుంటాను అనుకున్నాడు. అతను ఎంత పిచ్చోడు అని అనుకున్నాను. కానీ నిజంగానే నువ్వేనా అంటే అవును, నీ ఫ్రెండ్కి చెప్పు, నిజంగానే తన పెయింటింగ్ని 20 మిలియన్స్కి తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూజన్కి కూడా తెలుసు జియానే ఆ పెయింటింగ్స్ వేసేదని. ఇక్కడేమో వి హౌస్కి రాగానే హాన్ అంటూ ఉంటాడు, నీతో పాటు జియా ఎందుకు రాలేదు అంటే తన అంకుల్తో డిన్నర్కి వెళ్ళింది అనగానే ఇమీడియట్గా షాక్ అవుతాడు. అలాగే జెల్లస్గా ఫీల్ అవుతాడు. ఏంటి బ్రదర్, నువ్వు కూడా జెల్లస్గా ఫీల్ అవుతున్నావు అంటే నేనెందుకు ఫీల్ అవుతాను, నువ్వు రూమ్కి వెళ్ళు అని అంటాడు. తను వెళ్ళగానే ఇమీడియట్గా చాలా జెలస్తో తనకి మెసేజ్ చేస్తాడు. ఏంటి, నువ్వు మా అంకుల్తో డిన్నర్కి వెళ్ళావా అని మెసేజ్ చేస్తాడు. అప్పుడే తను కూడా ఆల్రెడీ మొత్తం వెళ్ళి లాస్ట్కి హౌస్ దగ్గరికి వచ్చి ఆ మెసేజ్ చూసి దిగబోతూ ఉంటుంది. ఇమీడియట్గా ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు నా కజిన్ని ఇష్టపడుతున్నావా అంటే నేను ఫ్యామిలీలో అందరినీ ఇష్టపడుతున్నాను అని అంటుంది. ఓ, అందరిలో నేను కూడా ఉన్నానా అంటే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో లోపలికి రాగానే హానేమో మంచిగా స్టైల్గా కూర్చొని అలాగే అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మా అంకుల్తో డిన్నర్కి వెళ్ళావా, మా అంకుల్ ఒక నార్మల్ పర్సన్ కాదు, అతనితో తిరగడం అంత మంచిది కాదు అని చెప్తూ ఉంటే థ్యాంక్ యూ నాకు అడ్వైస్ ఇచ్చినందుకు అని చెప్పి తనేమో రూమ్కి వెళ్ళిపోతుంది. హాన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో హాన్ యొక్క జూనియర్ రావడం వల్ల తనకి గ్రాండ్ వెల్కమ్ చెప్తాడు. ఎందుకంటే తన అబ్రాడ్ నుంచి వస్తుంది. అలాగే అమ్మాయి హాన్ని ఇష్టపడుతుంది. అబ్రాడ్ నుంచి వచ్చేటప్పుడు అందరికీ చాలా గిఫ్ట్స్ తీసుకొని వస్తుంది. ఈవెన్ మేడ్కి కూడా గిఫ్ట్ తీసుకొస్తుంది. కానీ జియాకి మాత్రమే గిఫ్ట్ తీసుకురాదు. కానీ జియా ఏమో అసలు తను పట్టించుకోదు, లైట్లే అన్నట్టు ఉంటుంది. వి ఏమో అదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి లిన్ అందరికీ అబ్రాడ్ నుంచి గిఫ్ట్ తెచ్చింది, ఓన్లీ జియాకి తెలియదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జియా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, సారీ నేను నీకోసం గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోయాను అంటే ఏం పర్వాలేదు, నాకు నీ నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదులే అని జియా అంటుంది. అప్పుడే ఫ్యూజన్ మెసేజ్ చేస్తాడు, నువ్వు బయటికి రానగానే తనేమో వెళ్ళబోతూ ఉంటుంది. హాన్ చూస్తూ అంటూ ఉంటాడు, ఎటు వెళ్ళిపోతున్నావు అంటే ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళగానే ఫ్యూజన్ ఏమో తనకి గిఫ్ట్ ఇచ్చి అంటూ ఉంటాడు, నేను అలా వెళ్తూ ఉన్నాను, ఈ గిఫ్ట్ నాకు బాగా నచ్చింది, నీకోసం తీసుకున్నాను, ప్లీజ్ నువ్వు దీన్ని రిజెక్ట్ చేయొద్దు అనగానే తనేమో తీసుకుంటుంది. అప్పుడే జియా అంటుంది, ఇది ఎక్స్పెన్సివ్ అయి ఉంటుంది, నాకు వద్దులే అంటే అదేం ఎక్స్పెన్సివ్ కాదు, చీపే అని అంటాడు. అసిస్టెంట్ ఏమో ఏంటి 20 మిలియన్స్ బాస్కి చీపా అని అనుకుంటూ ఉంటాడు. అలాగే ఫ్యూజన్ అంటాడు, నెక్స్ట్ టైం నేను నీకు రింగ్ ఇస్తే నువ్వు రిజెక్ట్ చేయొద్దు అంటే నీకు తెలుసా రింగ్ ఇస్తే ఎలాంటి మీనింగ్ ఉంటుందో అని జియా అంటుంది. నాకు బాగా తెలుసు, అందుకే నేను నీకు ఇస్తాను అనుకున్నాను అనగాని తనేమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడేమో హాన్తో లిన్ మాట్లాడుతూ ఉంటుంది, అంకుల్ నేను ఇక్కడే పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను, అబ్రాడ్ నుంచి వచ్చాను కదా, సో ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, కొన్ని డేస్ నేను హౌస్లోనే ఉంటాను, నాకు ఈజీ అవుతుంది అంటే ఎలాగో నువ్వు హాన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నావు కదా, ఇదే హౌస్లో ఉండు, నిన్నెవరు వద్దంటున్నారు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే అంకుల్ కానీ ఇప్పుడు నేనున్న ఈరోజు ఉన్న రూము లైట్ సరిగా లేవు, ఆ పెయింటింగ్ ఉన్న రూమ్లోకి వెళ్తాను అంటే అంకుల్ అంటాడు, అది జియా రూమ్ కదా, తను అడిగి నేను చెప్తాను అనగాని హాన్ అంటాడు, ఇది మన హౌస్, తను అడగాల్సిన అవసరం ఏముంది అని అంటాడు. సరే మేడ్స్కి చెప్పి తన పెయింటింగ్స్ అన్నిటిని వేరే రూమ్కి షిఫ్ట్ చేయు అనగాని ఓకే అని మేడ్స్ ఏమో షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే వి అలాగే జియా వస్తారు. వి ఏమో ఏంటి తన పెయింటింగ్స్ అన్నీ వేరే రూమ్కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు అనగాని వెనకాల నుంచి లిన్ని చూసి, ఓ ఇదంతా నువ్వు చేసిన పని అని అంటూ ఉంటే నేనేం చేయలేదే, నా రూమ్లో లైట్ సరిగ్గా లేవు, అందుకే రూమ్ చేంజ్ చేద్దాం అనుకున్నాను, ఎలాగో నేను ఇప్పుడు పిహెచ్డి చదవాలి కదా అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనేమో ఇమీడియట్గా పెయింటింగ్స్ అన్నీ తీసుకురావడానికి తన రూమ్కి వెళ్ళగానే ఆ పెయింటింగ్లో ప్రతి ఒక్క పెయింటింగ్కి ఏదో ఒక ప్లేస్లో డ్యామేజ్ అయి ఉంటాయి. ఏంటి ఇదంతా నువ్వే చేసావని జియా ఏమో లిన్ని అడుగుతుంది. లేదు నేనెందుకు చేశాను అంటే సరే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, ఇక్కడ ఎలాగూ సీసీటీవీ కెమెరా ఉంది, సో అక్కడ తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హాన్ అలాగే వాళ్ళ డాడీ వస్తారు. లిన్ని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది, చూడండి అంకుల్ నేను వీళ్ళ పెయింటింగ్ ఖరాబ్ చేశానని నన్ను అంటుంది అనగానే నిజంగానే ఖరాబ్ చేసింది డాడీ అని వి అంటుంది. సో హాన్ వాళ్ళ డాడీ ఏమో సరే ఎంత మనీ కావాలి నేను పంపిస్తాను అంటే 2 మిలియన్స్ అవుతుంది అని వి ఏమో వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటే జియా అంటుంది, అంకుల్ మీరు నాకు మనీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నన్ను ఇంట్లో ఉంచుకున్నారు కదా, అదే చాలు, నేను ఇంకా హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను అనగానే వాళ్ళు అంటూ ఉంటారు, ఏంటి ఇంత చిన్న మ్యాటర్కి
హౌస్కి వేరే హౌస్కి ఎందుకు వెళ్ళాలి అంటే, లేదు నేను ఎలాగో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, సో ఇదే కరెక్ట్ టైం నేను వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వడానికి అని చెప్తుంది. తనేమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇమీడియట్గా వియ్యేమో వాళ్ళ అంకుల్కి మెసేజ్ చేస్తుంది, అంకుల్ ఇక్కడ జియాని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనగానే అప్పుడే మేడ్ వచ్చి, మ్యామ్ తొందరగా బయటికి రండి అందరూ, ఎందుకంటే ఫ్యూజన్ వచ్చారు, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు అనగానే అందరూ బయటికి వెళ్తారు. సో జియానేమో తన పక్కన కూర్చోబెట్టి, ఏంటి నేను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారని నాకు ఎందుకు చెప్పలేదు, ఒకవేళ నాకు మెసేజ్ చేయకపోయి ఉంటే నాకు ఇదంతా తెలియకపోయేది కదా అని అంటూ ఉంటాడు. జియా ఏమో వీని సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏమో కొంచెం అటు ఇటు చిన్న బేబీలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. లిన్నేమో ఫ్యూజన్కి హాయ్ అంకుల్ అని చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు నన్ను అంకుల్ అని పిలవద్దు, నీలాంటి స్టూపిడ్ గర్ల్స్ నాకు అసలు నచ్చరు అని చెప్తాడు. సో అప్పుడే ఏమో నవ్వుతూ ఉంటుంది. అలాగే ఫ్యూజన్ అంటూ ఉంటాడు, నేను విన్నాను నీ పెయింటింగ్స్ అన్నీ ఖరాబ్ అయ్యాయంట కదా, అది ఎవరు చేశారు అంటే లిన్నే చేసింది అన్నా, కానీ తనేమో లేదు నేను ఏ పెయింటింగ్స్ ఖరాబ్ చేయలేదు అని అంటుంది. నేను నా రూమ్లో లైటింగ్ సరిగా లేదు అని రూమ్ చేంజ్ చేద్దామని పెయింటింగ్ రూమ్కి వెళ్దాం అనుకున్నాను అనగానే ఫ్యూజన్ అంటాడు, అవునా మరి వాష్రూమ్లో ఇంకా లైట్స్ బాగుంటాయి కదా, నువ్వు అక్కడికైనా షిఫ్ట్ కాలేదు అని అంటాడు. అలాగే ఫ్యూజన్ని భయపడి తన పెయింటింగ్స్ ఖరాబ్ చేశానని ఒప్పుకుంటుంది. సో దాని కాస్ట్ 2 million అనగానే, సరే 2 million జియాకి పే చేయు అంటే హాన్ వాళ్ళ డాడీ ఏమో నేను పే చేస్తాను అంటే ఫ్యూజన్ అంటాడు, ఇది ఆ అమ్మాయి తప్పు చేసింది కాబట్టి తనే చేయాలి, సో మీరు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అనగానే, పాపం చిన్నపిల్ల తను ఇలా పే చేస్తుంది అంటే, అవును ఖరాబ్ చేసినప్పుడు తెలియదా ఎందుకు పే చేస్తున్నావు అని ఇమీడియట్గా తనని పే చేయమంటాడు. సో తనేమో ఫైనల్గా ఒక 1 million పే చేసి మిగతా అమౌంట్ని తర్వాత పే చేస్తాను అని కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేస్తుంది. జియా ఏమో ఫ్యూజన్కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే, ఏంటి నువ్వు ఓన్లీ థ్యాంక్ యూ నేనా, నేను ఇంత పెద్ద హెల్ప్ చేస్తే అని అంటాడు. సో తనేమో సైలెంట్గా కూర్చోగానే, సరే నేను వెళ్తున్నాను నాతో పాటు బయటికి రా అని తనని బయట దాకా తీసుకొని వెళ్ళి, నీ దగ్గర ఆల్రెడీ నా నెంబర్ ఉంది కదా, సో నువ్వెందుకు నాకు కాల్ చేయలేదు, వాళ్ళని నేను ఇబ్బంది పెడుతూ ఉంటే అంటే, అయినా నువ్వు నాకు సైడ్ మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ, నాకు ఎవరు ఇంతగా సపోర్ట్ చేయలేదు, కానీ ఎవరు ఊరికే ఏది హెల్ప్ చేయరు కదా, సరే నీకు నీ మనసులో ఏముందో చెప్పు అంటే నీకు అర్థం కావట్లేదా, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. అలాగే క్లోజ్గా వస్తూ ఉంటే తనేమో భయపడుతూ ఉంటుంది. సో నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కొంచెం ఆలోచించి చెప్పు అని అంటాడు. అప్పుడే జియా అనుకుంటుంది, ఇతను నాకంటే చాలా పెద్ద కదా, అలాగే ఇతను అబ్రాడ్లో ఉన్నాడు, నాకంటే ఎంతమంది అమ్మాయిలని ఇతను చూస్తుంటాడు, కానీ నన్ను ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అనుకుంటుంది. తనేమో ఎక్కువగా ఆలోచించకు, వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే తనేమో వెళ్ళిపోతుంది. తనేమో అలానే చూస్తూ ఉంటాడు. ఇక్కడేమో తను లోపలికి రాగానే వాళ్ళ డాడీ ఏమో మీద అరుస్తూ ఉంటాడు, నువ్వెందుకు అంకుల్కి చెప్పావంటే, అవును తను తప్పు చేసింది కాబట్టి నేను అంకుల్కి చెప్తాను అని తను అంటూ ఉంటుంది. అప్పుడే జియా అంటుంది, తను చెప్పడంలో తప్పేం లేదు, తను రూమ్ షిఫ్ట్ అవ్వాల్సినప్పుడు మళ్ళీ నా పెయింటింగ్స్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్తూ ఉంటుంది. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళ డాడీకి అన్నయ్యకి, చూడు ఈ లిన్కి నేను ఎప్పుడూ సపోర్ట్ చేయను, అలాగే ఈ లిన్ అన్నయ్యని ఇష్టపడడం అన్నయ్యని మ్యారేజ్ చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని మళ్ళీ గట్టిగా అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో లిన్నేమో అనుకుంటూ ఉంటుంది, ఎవరి సైడ్ ఉన్నాయేంటి, నాకు హాన్ అలాగే వాళ్ళ డాడీ సపోర్ట్ చేస్తున్నారు కదా, అంతవరకు నన్ను ఎవరేం చేయలేదు అని అనుకుంటుంది. అలాగే హాన్ ఏమో జీ దగ్గరికి వచ్చి తనని ఫుల్గా తిడతాడు. సో నెక్స్ట్ డే ఏమో తన కాలేజ్లో ఒక పెయింటింగ్ రూమ్లోనే పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. చాలా నైట్ అవుతుంది. అంటుంది, సరే మన హౌస్కి వెళ్దామా, ఎంతసేపు ఇక్కడ ఉంటావు అంటే, లేదు కాంపిటీషన్ ఉంది కదా ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను అనగానే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తనేమో పెయింటింగ్ చేసుకుంటూ అలాగే అనుకుంటూ ఉంటుంది, హాన్ నా గురించి ఏమనుకుంటే నాకు అవసరం లేదు, కానీ అతనికి రియల్ తెలవాలి కదా అని ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్లో తన పెయింటింగ్ని ఖరాబ్ చేసింది కట్ చేసి పంపిస్తుంది. నిజంగానే హాన్ వచ్చేసి, ఏంటి నిజంగానే లిన్ తప్పు చేసిందా, నేను అనవసరంగా జియాన్ తిట్టాను అని కాల్ చేస్తూ ఉంటాడు. కానీ తను ఎన్నిసార్లు కాల్ చేసినా కట్ చేస్తూనే ఉంటుంది. ఫైనల్గా ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి ఎందుకు ఇన్ని టైమ్స్ కాల్ చేస్తున్నావు అంటే ఫ్యూజన్ అంటాడు, ఏంటి నువ్వెవరితో మాట్లాడుతున్నావు అనగానే, ఓ నువ్వా, లేదు రాంగ్ కాల్ అనుకున్నాను అని అంటుంది. సరే నేను కాలేజ్ బయట ఉన్నాను రా అనగానే తనేమో బయటికి వెళ్తుంది. సో తను అంటూ ఉంటాడు, కార్లో కూర్చో మన ఇద్దరం పబ్కి వెళ్దామంటే,
లేదు నేను డ్రింక్ చేయను అంటే, నేను డ్రింక్ చేస్తాను కదా, నాకు కంపెనీ ఇవ్వు అనగానే వాళ్ళిద్దరూ పబ్కి వెళ్తారు. అలా డ్రింక్ చేసి వచ్చి కార్లో కూర్చోగానే తను బిల్ చూసి, ఏంటి ఈ పబ్లో ఇంత ఎక్స్పెన్స్ ఉన్నాయి రేట్లు అని అనుకుంటుంది. అలాగే అంటూ ఉంటాడు, నేను నిన్ను హౌస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ఒక హౌస్కి నువ్వు అక్కడే ఉండాలి అంటే, జియా అంటుంది నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే, నాకు తెలుసు నువ్వు కాలేజ్ హాస్టల్లో ఏం రూమ్ దొరకలేదు అని పెయింటింగ్ రూమ్లోనే ఉందామనుకున్నావు కదా, పెయింటింగ్ స్టూడియోలోనే ఉందామనుకున్నావు కదా, అందుకే నువ్వు నా హౌస్లో ఉండవు అనగానే, లేదు లేదు నేను పెయింటింగ్ రూమ్లో చాలా కంఫర్ట్ ఉంది, అలాగే ఇక్కడ పెయింటింగ్స్ వేసుకుంటూ మంచిగా ఉంటాను అంటే, నాకు తెలుసు ఒకవేళ నువ్వు ఇలానే చేసావనుకో నేను మా డాడీకి కాల్ చేసి చెప్తాను నువ్వు కాలేజ్లోనే పెయింటింగ్ స్టూడియోలో ఉన్నావని. సో మా డాడీ మళ్ళీ నీకు కాల్ చేశాడనుకో నువ్వు మళ్ళీ హౌస్కి వెళ్ళాల్సిందే అనగానే, తనేమో సరే అన్నట్టు తనతో పాటు రావడానికి ఒప్పుకుంటుంది. సో అప్పుడే 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 తనేమో అక్కడ ఎస్కలేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక చిన్న బాబు అంటాడు, సిస్టర్ మీరు ఎప్పుడు ఇక్కడ చూడలేదే, మీరు కొత్తగా వచ్చారా అంటే, అవును అని అంటుంది. సో అతను మీ బాయ్ ఫ్రెండ్ అనగానే ఫ్యూజన్ ఏమో తన దగ్గరికి లాగి అవును అని చెప్తాడు. సో సిస్టర్ మీరు తొందరగా అతనికి బ్రేకప్ చెప్పండి, ఎందుకంటే నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను అనగానే ఫ్యూజన్ ఏమో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో చిన్న బాబు కదా, సో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు అని తను నోరు మూస్తుంది. అలా లోపలికి వెళ్ళగానే తను అడుగుతూ ఉంటుంది, సరే నువ్వు ఏ రూమ్లో పడుకుంటావు అంటే, తను అంటాడు ఇది నీకోసమే, ఎందుకంటే నాకు వేరే హౌస్ ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళిపోతాను అంటే, తను అంటుంది సరే నేను కొన్ని డేస్ దాకా ఈ హౌస్లోనే ఉంటాను, తర్వాత షిఫ్ట్ అవుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడైతే అతను మనసులో అనుకుంటాడు, తనకేం తెలుసు ఈ హౌస్ని తన కోసమే కొన్నానని అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే ఏమో తను కాలేజ్లో పెయింటింగ్ స్టూడియోలో పెయింటింగ్ వేసుకుంటూ ఉంటే హాన్ వచ్చి, ఏంటి నిన్న నువ్వు హౌస్కి రాలేదు అంటే, లేదు నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాను అనగానే, ఏంటి నాకు తెలుసు లిన్ తప్పు చేసిందని, అంత మాత్రాన తను నీకు సారీ చెప్తానన్నారు కదా, నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, గ్రాండ్ పాకి నేను చెప్తాను ఇలా చేస్తే అంటే, అగు పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను రాగానే నేనే గ్రాండ్ పాకి కాల్ చేసి చెప్తాను, సో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తన కాంపిటీషన్లో ఫస్ట్ వస్తుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వి ఏమో ఖుషిగా స్టేజ్ మీదకి వెళ్ళి మరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జడ్జెస్ అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటే వెనుక నుంచి ఫ్యూజన్ని చూసి, ఏంటి అతను ఫ్యూజన్లో ఉన్నాడు కానీ నా కోసం ఎందుకు వస్తాలే అని అనుకుంటుంది. అలాగే తనేమో గ్రాండ్ పా డిశ్చార్జ్ అవుతున్నాడని తెలిసి గ్రాండ్ పాని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అక్కడ ఫ్యామిలీ అందరినీ చూసి వాళ్ళ ఫ్యామిలీలో నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్ పా యొక్క ఫ్రెండ్ ఏమో తనను చూసి గ్రాండ్ పా ఫ్రెండ్ ఒక మన్వుని తనకి పరిచయం చేస్తాడు. సో అలాగే ఆ పర్సన్ ఏమో రీఛార్జ్ అడగగానే వాళ్ళిద్దరిని డిసప్పాయింట్ చేయకుండా ఆ పర్సన్కి నెంబర్ ఇస్తుంది. అలాగే హాస్పిటల్ నుంచి బయటికి రాగానే ఫ్యూజన్ వచ్చి కార్లో కూర్చొని నేను డ్రాప్ చేస్తాను అని జియాన్ అంటాడు. గ్రాండ్ పా అంటూ ఉంటాడు, నువ్వు అతనితో వెళ్ళకు, నాతో పాటు హౌస్కి రా అనగాని ఫ్యూజన్తో, లేదు నేను గ్రాండ్ పాతో వెళ్తాను అంటే ఫ్యూజన్ ఏమో కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లిన్ అంటూ ఉంటుంది, చూడు లోపలేమో ఒక అబ్బాయికి వీచార్ యాడ్ చేసుకుంది, ఇక్కడేమో మీ అంకుల్ని పటాయించింది అంటే హాన్ అంటాడు, నువ్వు తను అంతగా హేట్ చేస్తున్నావు అంటే, అలా ఏం కాదు కానీ నువ్వు కూడా తను హేట్ చేస్తున్నావు కదా, తను మీ హౌస్కి వచ్చినప్పటి నుంచి మీ మమ్మీ చనిపోయింది కదా అంటే ఇప్పుడు అదంతా అవసరం లేదు, హౌస్కి వెళ్ళిపోదాం పదా అని అంటాడు. అలా హౌస్కి వెళ్ళగానే ఫ్యూజన్ అంటాడు, ఫ్యూజన్ ఏమో గ్రాండ్ పా కోసం అరేంజ్ చేసిన న్యూస్ పేపర్ని చూసి, ఏంటి ఇలాంటి మ్యాగజైన్ కావాలా, ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు తెప్పిస్తాను కానీ నీ ఏజ్ అయిపోయింది కదా అని అంటూ ఉంటే గ్రాండ్ పా ఏమో తన మీద అరుస్తూ ఉంటాడు. సో గ్రాండ్ పానేమో లోపలికి తీసుకెళ్తాడు. లిన్ ఏమో జియాతో మాట్లాడడానికి వస్తే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. లిన్ కావాలని ఓవర్ యాక్టింగ్ చేస్తూ, చూడు ఇప్పుడు నేను ఈ వాటర్లో పడిపోతాను, అప్పుడు మళ్ళీ హాన్ అలాగే గ్రాండ్ పా ఏమో నిన్ను బ్యాడ్గా ట్రీట్ చేస్తారు అని అంటూ ఉంటే జియా ఏమో అస్సలు నమ్మదు. అప్పుడే తను కావాలని వాటర్లో పడిపోతుంది. ఏంటి ఈ అమ్మాయి నిజంగానే పడిపోయిందా అని జియా చూస్తూ ఉంటే హాన్ గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి ఎవరో వాటర్లో పడిపోయినట్టు సౌండ్ వచ్చింది అనగానే అప్పుడే అక్కడికి వి వస్తుంది. ఏంటి వీక్ బాగానే ఉంది అంటే జియా అనగానే గ్రాండ్ పా జియాకి వాటర్లో పడిపోయినా కానీ స్విమ్మింగ్ వచ్చు అంటే లిన్ పడిపోయిందని హాన్ ఇమీడియట్గా వాటర్లో దూకి తనను సేవ్ చేస్తాడు. అలా బయటికి రాగానే హాన్ వాళ్ళ డాడీ కూడా జియాని తిడుతూ ఉంటాడు, ఏంటి నువ్వు తను ఎందుకు పడేసావంటే, నేనేం పడేయలేదు కానీ ఇప్పుడు కావాలనే పడేస్తున్నాను తనను ఇబ్బంది పెట్టినందుకు అని కావాలనే కింద మళ్ళీ వాటర్లో పడేస్తుంది. లిన్ అంటూ ఉంటుంది, నువ్వు లిమిట్ని క్రాస్ చేసావంటే, సరే నేను లిమిట్ని క్రాస్ చేసానా, అవును అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి అంటూ ఉంటాడు, సరే ఎవరిది తప్పుందో చూద్దామా, పోలీసులకి కాల్ చేద్దామా అంటే అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, దీంతో పోలీసులకి కాల్ చేస్తే నీదే తప్పని అర్థమవుతుంది, నువ్వు తన
పెయింటింగ్స్ని ఖరాబ్ చేసావు కదా, అందుకే తను ఇదంతా చేసింది కావచ్చు, ఎవరికి తెలుసు అనగానే హాన్ వాళ్ళ డాడీ ఏమో మేట్స్తో తన రూమ్కి తీసుకెళ్ళు అని అంటాడు. సో లిన్ ఏమో షాక్ అవుతుంది, ఇతనికి ఎలా తెలుసు నేను తన పెయింటింగ్స్ ఖరాబ్ చేశానని అనుకుంటూ ఉంటుంది. సో ఫ్యూజన్కి ఏమో నువ్వు మళ్ళీ నా సైడ్ మాట్లాడినందుకు థ్యాంక్ యూ అని జియా చెప్తూ ఉంటే, నేను నీ మీద కోపంగా ఉన్నాను, ఈరోజు నువ్వు కార్లో కూర్చోలేదు కదా అంటే సారీ, నెక్స్ట్ టైం అలా చేయను అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో లిన్ హాన్ దగ్గరికి వచ్చి నిజం చెప్పు, నువ్వేం చేసావు, తను నిన్ను వాటర్లో ఎందుకు పడేసింది అని అంటే నేనేం చేయలేదు అంటే నిజం చెప్పు, నువ్వేం చేయకపోతే తను అస్సలు అలా చేయదు, తన పెయింటింగ్స్ ఖరాబ్ చేసింది నువ్వే కదా అనగానే ఎందుకు తన పెయింటింగ్స్ ఖరాబ్ చేసావు అని హాన్ అడుగుతాడు. సో తనేమో జెలస్గా ఫీల్ అయ్యాను, మన ఇద్దరి మధ్యలో తను ఎందుకు వచ్చింది, నేను నిన్ను ఇష్టపడుతున్నాను కదా, మీ మమ్మీ లేకపోతే అలాంటి హార్డ్ టైంలో నేనే కదా నేను ఇంత బాగా చూసుకుంది, కానీ తన మధ్యలోకి రావడం నాకు ఇష్టం లేదు అని లిన్ అంటూ ఉంటే జియా నన్ను ఇష్టపడుతుందని నీకెలా తెలుసు అని హాన్ అడుగుతూ ఉంటాడు. అవును, చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది తను ఎంత బాగా ట్రీట్ చేస్తుంది నిన్ను, అందుకే తనంటే జెలసీ అని లిన్ అంటుంది. ఇప్పుడు మనం తర్వాత మాట్లాడుకుందాం, డిన్నర్కి వెళ్ళాం పదా అని డిన్నర్కి వెళ్ళగానే అక్కడ ఫ్యూజన్ ఏమో అందరి ముందు తనకి సర్వ్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి అందరి ముందు తినిలా సర్వ్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. సో గ్రాండ్ పా అంటూ ఉంటాడు ఫ్యూజన్తో, సరే నీకు 30 years వచ్చాయి కదా, ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు, నీకంటూ ఒక అమ్మాయికి ఉండాలి కదా అంటే ఫస్ట్ డాడీ నాకు 28 years, ఇంకా ఇప్పుడు నాకు మ్యారేజ్ చేసుకునే ఒపీనియన్ లేదు అని అంటుంటే అప్పుడే హాన్ అంటాడు, నేను లిన్ని ఇష్టపడుతున్నాను అనగానే గ్రాండ్ పా ఏమో ఓకే, నువ్వు తన్ని మ్యారేజ్ చేసుకోవడానికి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు. వి ఏమో గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి, గ్రాండ్ పా నువ్వెందుకు లిన్తో మ్యారేజ్కి ఒప్పుకున్నావు, నాకు లిన్ అంటే అస్సలు ఇష్టం లేదు అంటే ఏమో ఎవరికి తెలుసు, హాన్కి తన మీద ఉంది నిజం ప్రేమ కాదు కావచ్చు, ఇప్పుడు అలా చెప్తున్నాడు కావచ్చు అని గ్రాండ్ పా అంటాడు. అలాగే ఫ్యూజన్ ఏమో డిన్నర్ అయిపోగానే జియాని పక్కకి తీసుకెళ్ళి, నేను విన్నాను నువ్వు ఈరోజు హాస్పిటల్లో ఒక అబ్బాయికి నెంబర్ ఇచ్చావంట అంటే గ్రాండ్ పా యొక్క ఫ్రెండ్ వాళ్ళ మనమోడికి, సో వాళ్ళిద్దరూ నెంబర్ ఇవ్వు అంటూ ఉంటే వాళ్ళిద్దరే హ్యాపీనెస్ని ఎందుకు వద్దనాలని నెంబర్ ఇచ్చాను అంటే నేను ఇది తెలిసాక ఎంతగా జెలస్గా ఫీల్ అయ్యానో తెలుసా అనగానే సరే ఇంకెప్పుడు ఎవరికి నెంబర్ ఇవ్వను అని అంటుంది. సో అతను కూడా ఓకే అంటాడు. తనేమో మళ్ళీ ఫ్యూజన్ యొక్క హౌస్ కాకుండా అలాగే తన ఓన్గా ఒక రెంట్ హౌస్ తీసుకోగానే అప్పుడే కాల్ చేస్తుంది, సారీ నా బ్రదర్ నిన్ను అలా ట్రీట్ చేశాడు కదా, నాకు తెలుసు నువ్వు నా బ్రదర్ని ఇష్టపడుతున్నావు అనగానే తను ఇమీడియట్గా చెప్తూ ఉంటుంది, ఎన్ని డేస్ నుంచి నేను మీ ఫ్యామిలీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను కదా, అందుకే అందరినీ బాగా ట్రీట్ చేశాను, అంత మాత్రాన నేను నీ బ్రదర్ని ఇష్టపడట్లేదు, నాకు మీ బ్రదర్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనగాని అంటూ ఉంటుంది, సరే నువ్వు ఎవరిని ఇష్టపడకపోయినా ఏం పర్వాలేదు, కానీ నువ్వు నన్ను వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉందామంటే సరే నేను నిన్ను వదిలేసి ఎప్పుడు వెళ్ళను, మన ఇద్దరం ఎప్పుడు ఫ్రెండ్స్గానే ఉందాం అని అంటుంది. కూడా అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి నిజంగానే నీకు హాన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా అంటే నిజంగానే నాకు హాన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అనగానే మంచి విషయమే కదా అని అంటూ ఉంటాడు. సో అలాగే తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు నేను ఈ హౌస్కి ఒక రెంట్ కట్టాలి, అంత తొందరలోనే సొంత హౌస్ కొనాలి కాబట్టి కొంచెం మనీ పార్ట్ టైం జాబ్స్ కూడా చేయాలి అని అనుకుంటుంది. ఒక ట్యూటర్గా ఒక అబ్బాయి వాళ్ళ హౌస్కి వెళ్తుంది చిన్న బాబు దగ్గరికి. అప్పుడే అక్కడ వాళ్ళ గ్రాండ్ పా యొక్క ఫ్రెండ్ బ్రాహ్మ ఉంటుంది, వాళ్ళ మన్మోడు కూడా అక్కడే ఉంటాడు. సో గ్రాండ్ మా ఏమో హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు నువ్వు ఇక్కడే డిన్నర్ చేయాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్లో గ్రాండ్ పాని మీట్ అవడానికి ఫ్యూజన్ అలాగే జియా వెళ్తారు. సో గ్రాండ్ పా దగ్గర ఉన్న ఫోటో చూసి ఈ ఫొటోస్ అన్నీ ఏంటి అని ఫ్యూజన్ అడుగుతూ ఉంటే నీకోసమే నేను బ్లైండ్ డేట్కి అరేంజ్ చేస్తున్నాను, ఎవరినో ఒకరిని చూసి ఫిక్స్ చేయు అనగానే ఏంటి నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకోను అని గట్టిగా మాట్లాడుతుంటే జియా అంటుంది, నువ్వు గ్రాండ్ పాతో అలా మాట్లాడొద్దు అంటే సరే ఇందులో నువ్వే ఎవరినో ఒకరిని ఫిక్స్ చేయు అనగానే తను ఒక పర్సన్ని ఫిక్స్ చేస్తుంది. ఈ అమ్మాయి బాగుంది అంటే సరే డాడీ నేను ఒక్కనే బ్లైండ్ డేట్కి వెళ్ళను, జియాని కూడా నాతో పాటు తీసుకెళ్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. సో అలాగే వాళ్ళిద్దరూ కలిసి బ్లైండ్ డేట్కి వెళ్తుంటే అసిస్టెంట్ ఏమో షాక్లో చూస్తూ ఉంటాడు. అలాగే బ్లైండ్ డేట్కి వెళ్ళగానే బ్లైండ్ డేట్ అమ్మాయి ఏమో నువ్వెవరు అని అడుగుతుంటే ఇతను మా అంకుల్ అని చెప్పి సరే మీరిద్దరు మాట్లాడుకోండి అని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, నాకు ఆ బ్లైండెడ్ ఇష్టం లేదు, ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి నేను ఇష్టపడే అమ్మాయిని అంటే సరే మనం ఒక పని చేద్దామా, మన ఇద్దరం కలిసి ఓకే అన్నట్టు యాక్టింగ్ చేద్దాం, అప్పుడు ఆ అమ్మాయి నేను ఇష్టపడుతున్నానని ఒప్పుకుంటుంది అంటే లేదు నేను పొరపాట్ల కూడా తను నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకునేలా చేయను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో జియా వెళ్ళబోతుంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరు ఒక్కరే వెళ్ళిపోతే ఫీల్ అవుతాడు అంటే లేదు నేను వెళ్ళిపోతాను అన్నా కానీ ఒప్పుకోడు అసిస్టెంట్. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు, ఏంటి నువ్వు ఇంత తొందరగా వచ్చావు అంటే మరి ఏం చేయాలి, అమ్మాయితోనే మాట్లాడుకుంటూ కూర్చోవాలా, నేను చెప్పేసాను తనంటే ఇష్టం లేదని చెప్తాడు.
సరే నేను నీతో కొంచెం మాట్లాడాలి అని కార్లో కూర్చోబెడతాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, సారీ నాది చిన్న మిస్టేక్ అయింది, నిన్ను మధ్యలో వదిలేసి రావాల్సింది కాదు అంటే నువ్వు ఫస్ట్ నుంచే మిస్టేక్ చేసావు, నువ్వు నా కోసం వైఫ్ని సెలెక్ట్ చేసావు అంటే అమ్మాయి చాలా బాగుంది కదా, నీకేం ప్రాబ్లం అంటే అవునా నీకు ఇంకా అసలు అర్థం కాదు, నీకు అసలు బ్రెయినే లేదు అనగానే తనేమో ఏంటి ఇతను నన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్ పా కాల్ చేసి నీ పక్కనే ఫ్యూజన్ ఉన్నాడా అంటే ఉన్నాడు అని ఇవ్వగానే ఏంటి ఆ అమ్మాయి నాకు చెప్పింది నువ్వు మధ్యలోనే బ్లైండ్ డేట్ ఆపేసి వచ్చావంట అని తిడుతూ ఉంటే నాకు ఇప్పుడు మ్యారేజ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని ఫోన్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఏమో హాన్ వాళ్ళ సిస్టర్ని అలాగే జియాని పిక్ చేసుకోవడానికి వస్తాడు. అంటే గ్రాండ్ పా వాళ్ళందరినీ డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు కాబట్టి. అలాగే గ్రాండ్ పా ఏమో డిన్నర్లో చెప్తూ ఉంటాడు, ఏంటి నువ్వు వెళ్ళే ట్యూటర్ యొక్క అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ సన్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కే అంటే కదా అంటే అవును గ్రాండ్ పా అంటాడు. సో నువ్వుకి అబ్బాయి ఇష్టమా అంటే తనేమో సైలెంట్గా ఉంటుంది. అలాగే హాన్కి చెప్తూ ఉంటాడు, మీ ఇద్దరిది ఎంగేజ్మెంట్ పార్టీ చేయబోతున్నాను అని లింది అలాగే హాన్ది చెప్తాడు. అలా డిన్నర్ అయిపోగానే నువ్వు తన హౌస్ దాకా డ్రాప్ చేయు అంటే హాన్ ఏమో డ్రాప్ చేయడానికి బయటికి వస్తే అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అంటే లేదు నువ్వు గ్రాండ్ పాతో నన్ను తిప్పియాలని చూస్తున్నావా అంటే లేదు నేను గ్రాండ్ పాకి చెప్పను అన్నా కానీ హాన్ ఏమో తన హౌస్ దాకా డ్రాప్ చేయడానికి వెళ్తాడు. అలాగే తన హౌస్ చూసి ఏంటి నువ్వు మా హౌస్లో నుంచి వచ్చాక ఇలాంటి హౌస్లో ఉంటున్నావు అంటే చూడు నేనేం బ్యాడ్ హౌస్లో ఉండలేను, అలాగే నీ ఫ్యామిలీతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు, అండ్ ఇంకోటి ఏంటంటే నేను నిన్ను ఇష్టపడట్లేదు, ఇన్ని డేస్ నువ్వు ఇష్టపడట్లేదు, అలాగే నేను ఓన్లీ నీతో మంచిగా ఉండడానికి రీజన్ మీ ఫ్యామిలీలో నేను మంచిగా ఉండాలి అని అందరితో మంచిగా బిహేవ్ చేశాను అని చెప్తుంది. అతనేమో కోపంగా చూస్తూ ఉంటాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాన్ అక్కడి నుంచి వెళ్ళగానే అసిస్టెంట్ ఏమో ఇమీడియట్గా ఫ్యూజన్కి కాల్ చేస్తాడు. ఫ్యూజన్ ఏమో నైటే అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఏంటి నిన్ను హాన్ డ్రాప్ చేశాడంట అంటే అవును అని అంటుంది. సరే మనం ముందు కూర్చొని మాట్లాడుకుందామా అని వాళ్ళేమో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, యాక్చువల్లీ నీ ఇక్కడికి వచ్చింది పెయింటింగ్ తీసుకోవడానికి అంటే లేదు ఇంకా నువ్వు కావాల్సిన పెయింటింగ్ కంప్లీట్ కాలేదు అంటే సరే నేను రోజు నైట్ ఇక్కడే ఉంటాను ఎందుకంటే నా కార్ ఖరాబ్ అయింది అనగానే తనేమో ఓకే అంటుంది. అలా నెక్స్ట్ డే ఏమో గ్రాండ్ పాని మీట్ అవ్వడం వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి ఫ్యూజన్ వెళ్తే ఫ్యూజన్స్ చెప్తూ ఉంటాడు, నేను అసలు హాన్ని జియాకి ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అని చెప్తూ ఉంటే ఇదంతా లిన్ ఏమో గ్రాండ్ పా యొక్క మాటలు విని ఇమ్మీడియట్గా షాక్ అవుతుంది. అంటే గ్రాండ్ పా నన్ను ఎప్పుడు ఇష్టపడలేదా, ఓన్లీ జియాని ఇష్టపడుతున్నాడు కాబట్టి వాళ్ళ మన్మోడికి తన నుంచి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాడు అని ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి నీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తాను నువ్వు తన్ని చంపేసే అని చెప్తుంది. అలాగే ఇక్కడేమో ఫ్యూజన్కి చాలా కోపం వస్తుంది, డాడీ నేను జియాని ఇష్టపడుతున్నాను నేను తన్ని మ్యారేజ్ చేసుకుంటాను అంటే గ్రాండ్ పా ఏమో ఏంటి తన్ని నీసిల్లా కదా అంటే ఇంకా తనకి మ్యారేజ్ కాలేదు, అలాగే ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ తన్ని లాక్కుంటాను ఎందుకంటే తనంటే నాకు అంత ఇష్టం అని చెప్తాడు. అప్పుడే హాన్ అక్కడికి వచ్చి గ్రాండ్ పా జియా మనీ సంపాదించడానికి రేసింగ్కి వెళ్ళిందంట అని చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ తను వెళ్ళిన రేసింగ్ పర్సన్ ఎవరంటే గ్రాండ్ పా ఫ్రెండ్ యొక్క మన్మోడు. సో తనతో అంటూ ఉంటుంది జియా నువ్వు ఇలాంటి ప్లేస్కి నన్ను మనీ కోసం తీసుకొస్తావని నాకు తెలియదు అనగా నేను కావాలనే తీసుకొచ్చాను, నన్ను రిజెక్ట్ చేసావు కదా అందుకే తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటాడు. అతనేమో మనీ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి వెళ్ళగానే ఫ్యూజన్ అంటాడు, నువ్వేంటి ఆ పర్సన్తో అంత క్లోజా, రేసింగ్కి వెళ్ళావంటే లేదు మనీ వస్తాయని చెప్పి నన్ను ఈ ప్లేస్కి తీసుకొచ్చాడు కానీ నాకు తెలియదు కదా అయినా 50,000 వచ్చాయి కదా అంటే అవునా అని జెలస్గా ఫీల్ అవుతుంటే అసలు నువ్వెవరు నన్ను అడగడానికి అని చాలా మాటలని ఇంకోసారి నువ్వు నాతో మీట్ అవ్వకుండానే బెటర్ అని చెప్తుంది. చెప్పి తన హౌస్కి వచ్చి ఏంటి నేను అతన్ని కొంచెం ఎక్కువగానే తిట్టానా అని అనుకుంటుంది. అలాగే తన అసలు ఫ్యూజన్ ఏమో తనకి మెసేజ్ చేయడు, కలవడానికి కూడా రాడు. సో తనేమో చాలా మిస్ అవుతూ ఉంటుంది. అలా హౌస్కి రాగానే ఒక పర్సన్ ఏమో అటాక్ చేస్తాడు. ఆ పర్సన్ ఎవరో కాదు లిన్ యొక్క బ్రదరే, కానీ అసిస్టెంట్ ఆ టైంకి వచ్చి తనని సేవ్ చేస్తాడు. సో జియా అడుగుతూ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఫ్యూజన్ చాలా రోజుల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నప్పటి నుంచి నన్ను ఇక్కడ కాపలా పెట్టాడు, నీకు ఎవరైనా ప్రాబ్లం అవుతుంది అనగానే అనుకుంటూ ఉంటుంది నా కోసం ఇంతగా కేర్ తీసుకుంటున్నాడా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళగానే ఫ్యూజన్ ఏమో కోపంగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే లేదు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటే సో అతనేమో ఆ మాట విని హ్యాపీగా ఫీల్ అవుతాడు, అవునా నీ సిన్సియారిటీ ఇలా కాదు చూపించాల్సింది అని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అనగానే తనేమో కిస్ చేస్తుంది, అతను కూడా తనని క్షమిస్తాడు. ఇదే ఏమో హాన్ వాళ్ళ డాడీ లిన్ అలాగే హాన్ యొక్క వెడ్డింగ్ని చెప్తూ ఉంటే గ్రాండ్ పా అంటాడు జియాతో ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను అనగాని ఫ్యూజన్ వచ్చి నేను ఆల్రెడీ ఎన్ని టైమ్స్ చెప్పాను నీకు నేను జియాని ఇష్టపడుతున్నానని గొడవపడి వాళ్ళ డాడీతో గొడవపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హాన్ కూడా నేను లిన్ని ఇష్టపడట్లేదు నేను జియానే ఇష్టపడుతున్నానని చెప్తూ ఉన్నా కానీ
జియా ఏమో ఇమీడియట్గా ఫ్యూజన్ కోసం అసిస్టెంట్తో పాటు కార్లో వెళ్తుంది ఉంటాడు. మా బాస్ నిన్ను చాలా ఇయర్స్ నుంచి ఇష్టపడడం స్టార్ట్ చేశాడు, అలాగే ఇన్ని ఇయర్స్ నుంచి మీకు సీక్రెట్గా హెల్ప్ చేసేది మా బాసే, మీకు పెయింటింగ్స్ అన్నీ కొనేది మా బాసే అనగానే అలా అన్నీ చెప్తూ ఉంటే తనకు అర్థమవుతుంది. అంటే ఇన్ని డేస్ నుంచి అతను నిజంగా నన్ను ఇష్టపడ్డాడా అని అనుకుంటుంది. తనే ఆల్రెడీ ఫ్యూజన్ ఒక పబ్లో ఉంటాడు. ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్ళగానే తన్ని వేరే అమ్మాయిలాగా అనుకుంటూ ఉంటాడు, మత్తులో ఉన్నాడు కాబట్టి. సో తన్ని వెళ్ళమనగానే తను వెళ్ళబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అసిస్టెంట్కి కాల్ చేసి అసలు నువ్వు ఏ అమ్మాయిని పంపించావంటే తను జియానే అంటే ఇమీడియట్గా తన దగ్గరికి వెళ్తాడు. ఫ్యూజన్ ఏమో తను కళ్ళు తిరిగిందని తను ఇమీడియట్గా బెడ్ మీద పడుకోబెట్టి తను లేచేదాకా చూస్తూ ఉంటాడు. తను లేచాక తనేమో అంటూ ఉంటుంది, సారీ నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, నా కోసం ఇంత చేసావా, నువ్వు నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావు, ఇదంతా తెలిసినప్పటి నుంచి నాకు బాధ అనిపిస్తుంది. అంటే నిన్ను చిన్నప్పుడే నేను మీట్ అయ్యాను, అప్పటి నుంచి నేను చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు ఎప్పుడు పెద్దగా అవుతావా ఇవన్నీ చెప్తాను అని అనగానే తను కూడా తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. నువ్వంటే కూడా నాకు ఇష్టం అనగానే లేదు నువ్వు ఊరికే అలా చెప్తావు కానీ ఇష్టం లేదు అంటే తనేమో ఒప్పిస్తుంది. ఫైనల్గా ఫ్యూజన్ ఒప్పుకుంటాడు. అలాగే గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా నేను ఫ్యూజన్ ఇష్టపడుతున్నాను అంటే గ్రాండ్ పా ఏమో ఒప్పుకోడు. గ్రాండ్ పా నువ్వు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఫ్యూజన్ ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఉంటుంది. అలాగే గ్రాండ్ పాని మీట్ అయ్యాక బయటికి రాగానే ఫ్యూజన్ ఉంటాడు. చెప్తూ ఉంటుంది, గ్రాండ్ పా చిన్నప్పటి నుంచి నన్ను చాదాడు కాబట్టి గ్రాండ్ పాకి ఇవన్నీ చెప్పాను అనగానే తను కూడా ఓకే అంటాడు. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటూ ఉంటే హాన్ ఏమో కోపంగా వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే వి ఏమో బ్రదర్ తను చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయింది, ఇప్పుడు ఫస్ట్ టైం ఒక అబ్బాయిని ఇష్టపడింది కదా, హ్యాపీగా ఉండనివ్వు అనగానే హాన్ అలానే ఆగిపోతాడు. సో తినేమో హౌస్కి వచ్చాక రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. సో తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. Thank you for watching.